అందరికీ నమస్కారం అండి. మరి మన పల్నాడు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనలు, సలహాలు అలాగే ఆయన పర్యవేక్షణలో మరి ఈ సంవత్సరం అంటే 24-25 సంవత్సరంలో మన జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు మరి 463 స్కూల్స్ నుంచి 26,497 మంది విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉందండి. మరి ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి 17వ తేదీ నుంచి 31 లేదంటే 1వ తేదీ, అంటే ఎందుకు ఇక్కడ కొంచెం 31 లేదంటే 1 అన్నానంటే, మనకి రంజాన్ కనుక 31 వస్తే 1వ తేదీన జరుగుతుంది ఎగ్జాము. లేదు 1వ తేదీ అయితే 31న మనకి పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మన జిల్లాలో 128 సెంటర్స్ లోన మనం ఎగ్జామ్ సెంటర్స్ కి ఐడెంటిఫై చేయటము. మరి దీనికి సంబంధించినటువంటి ఇందులో బాలురు బాలికలను ఒకసారి మనం చూసినట్లయితే 13,415 మంది అబ్బాయిలు రాస్తా ఉన్నారు. అలాగే అమ్మాయిలు చూసినట్లయితే 13,082 మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అలాగే మరి ముఖ్యంగా మన జిల్లాలో 128 సెంటర్స్ లో 68 ప్రైవేట్ సెంటర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే 60 సెంటర్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది ఎగ్జామ్ సెంటర్స్ కి. అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే ప్రిలిమినరీగా బిఫోర్ చేయవలసినటువంటి ఎగ్జామ్ యాక్టివిటీస్ అన్ని కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అన్ని స్కూళ్ళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ఇవన్నీ కూడా మనం అన్ని స్కూళ్ళల్లో మరి 3 man కమిటీ ఒకటి వేసి దాని వాళ్ళు ఇచ్చినటువంటి విజిట్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని ఇంకా ఎక్కడైనా ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది డిప్యూటీ డిఈఓస్ ఆధ్వర్యంలో మరి అవన్నీ కూడా మనము ఫైనల్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఈసారి మనకి 9:30 నుంచి ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటంటే 9:30 to మనకి 12:45. మరి పిల్లలందరూ కూడా మరి ఈసారి ఒక మంచి ఫెసిలిటీ మనకు కల్పించడం జరిగింది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఒక నెంబర్ కూడా స్టేట్ నుంచి అంటే 9552 300009 అనమాట. ఇది కనుక మనము వాట్సాప్ లో కనుక యాడ్ చేసుకుంటే అందులో మరి ప్రధానంగా అంటే హాయ్ సేవలు, విద్యా సేవలు అనేటువంటి ఒక ఫెసిలిటీ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోగానే ఆ పిల్లవాడి యొక్క ఐడి నెంబర్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి కొడితే వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి పిల్లవాడు ఇంట్లో నుంచి హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఈసారి మనము కల్పించడం అనేది జరిగింది. అలాగే పిల్లలందరికీ కూడా మరి 1 day బిఫోరే మనకి 17th నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఒక రోజు ముందుగానే మరి అర్బన్ ఏరియాస్ లో ఎక్కడైనా కన్ఫ్యూజన్ లేకుండా సెంటర్ ఎక్కడుంది ఏంటనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే 1 hour బిఫోర్ అన్నమాట ఎగ్జామ్ సెంటర్ 8:30 వరకు కూడా ఎగ్జామ్ సెంటర్ కి వీళ్ళు రీచ్ అయితే ఎటువంటి అంటే టెన్షన్ లేకుండా ఉంటుంది. అలాగే మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ నుంచి కూడా హాల్ టికెట్ చూపించగానే పిల్లలందరికీ కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కూడా మనము కల్పించడం అనేది జరిగింది. అలాగే పిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే మరి ఈసారి కూడా మరి ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మరి దీనికి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఎగ్జామ్ సెంటర్ లో కూడా ఏఎన్ఎంస్ దానికి కావాల్సినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి, ఈ ప్రిలిమినరీగా పిల్లలకి టెన్షన్ తో ఏదైతే వస్తారో దానికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది. అలాగే మరి ఈసారి డిఫరెంట్ గా మరి పిల్లలందరూ కూడా మరి పాస్ కావడానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ కూడా చేయించడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి ఈసారి ఎస్సీఆర్టీ నుంచి మనము కొన్ని మోడల్ పేపర్స్ కూడా స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనము ఫైనల్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్